న్యూస్ బాపట్ల జిల్లాలో సంచలనం రేపిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా వివాదం ఒక ముగింపు దశకొచ్చింది. 5 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుకు జిల్లా కలెక్టర్ ఎండ్ కార్డ్ ఇచ్చారు. పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ అధికారిక గెజెట్ కూడా విడుదల చేశారు. అసలు ఒక చిన్న మైక్ గొడవ సుప్రీంకోర్టు వరకు ఎలా వెళ్ళింది? ఈ కేసు వెనుకున్న పూర్తి వివరాలేంటి? ఈ కథ 5 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో మొదలైంది. అక్కడ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్ గా చర్చ్ నడుపుతున్నారు. అయితే చర్చి మైకుల శబ్దం వల్ల ఇబ్బంది కలుగుతోందని స్థానికుడు అక్కల రామిరెడ్డి అభ్యంతరం చెప్పారు. ఈ చిన్న గొడవ కాస్త పెద్ద వివాదంగా మారింది. తనపై కులం పేరుతో దూషణలు చేశారంటూ పాస్టర్ ఆనంద్ చందోలు పోలీస్ స్టేషన్లో రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. తనపై నమోదైన అట్రాసిటీ కేసును సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఆనంద్ పుట్టుకతో ఎస్సీనే కావచ్చు, కానీ ప్రస్తుతం ఆయన క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా జీవిస్తున్నారు. కాబట్టి క్రైస్తవులకు ఎస్సీ చట్టం వర్తించదు అని రామిరెడ్డి లాయర్ గట్టిగా వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు, మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుంది అని స్పష్టం చేస్తూ రామిరెడ్డిపై ఉన్న కేసును కొట్టేసింది. హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో పాస్టర్ ఆనంద్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ కూడా ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మార్చి 24న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇస్తూ హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని తేల్చి చెప్పింది. ఆనంద్ పిటిషన్ను డిస్మిస్ చేయడమే కాకుండా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ను ఆదేశించింది. నా మీద తప్పుడు అభియోగం మోపాడు. నేను మతం మారానని. నేను ఎలా మతం మారానో మరి ఎవిడెన్స్ చూపించలేదు. మరి నేను డిక్లరేషన్ ఏమి ఇవ్వలేదు నేను మారినట్టు కూడా. రెండోది, నేను బాప్టిజం తీసుకున్న సర్టిఫికేట్ కూడా సమర్పించలేదు. ఆయన అక్కల రామిరెడ్డి. మూడోది, మరి నేను క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నట్లు కానీ క్రైస్తవ లైసెన్స్ పొందడం కానీ అటువంటి ఏది కూడా డిక్లరేషన్ ఫారం ఆయన సమర్పించలేదు. నా మీద మోపినవన్నీ కూడా అబద్ధాలని, అభియోగాలని. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన నేతృత్వంలో ఒక స్క్రూటినీ కమిటీని వేశారు. ఈ కమిటీ మే 2న కలెక్టర్కు నివేదిక ఇస్తూ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదని తేల్చింది. ఇక మే 19న కలెక్టరేట్లో జరిగిన తుది విచారణకు పాస్టర్ ఆనంద్ హాజరై తాను కేవలం విశ్వాసాన్ని మార్చుకున్నానని, కులాన్ని కాదంటూ 100 పేజీల వివరణ ఇచ్చారు. కానీ చట్ట నిబంధనల ప్రకారం పాస్టర్కు ఉన్న వ్యక్తికి ఎస్సీ హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తూ కలెక్టర్ తాజాగా రద్దు ఉత్తర్వులు జారీ చేశారు. లాస్ట్ అంతిమంగా మట్టికి ధర్మమే గెలిచిందండి. ఏదైతే చింతాడ ఆనంద్ అక్రమంగా మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పెట్టాడండి. ఏదైతే తను 2020లో మా రామాలయం పక్కనే అండి ఒక షెడ్లో క్రైస్తవ మత బోధనలు చేస్తూ ఎవ్రీ సండే చీప్ క్వాలిటీ ఆయిల్ ప్యాకెట్స్, సోపులు